ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి మన ముఖాముఖి కార్యక్రమంలో మహిళా నేతగా మహిళలకు ప్రోత్సాహాన్నిస్తూ అదే విధంగా ప్రజలకు అభివృద్ధి చెందాలంటే ఒక పార్టీ సిద్ధాంతాలు ముఖ్యమని, అది నిజంగా ప్రజలకు మంచి చేసే విధంగానే ఉండాలని భావించి జై భారత్ నేషనల్ పార్టీలో చేరి జై భారత్ నేషనల్ పార్టీ స్పోక్ పర్సన్ గా ఉన్నటువంటి గీతా నాయుడు గారు ఈనాటి మన ముఖాముఖి కార్యక్రమంలో మనతో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారండి గీతా నాయుడు గారు? మీరు బాగున్నారా? ఓ బ్రహ్మాండంగా. జై భారత్ నేషనల్ పార్టీ ఎలా ఇస్తుంది ఉద్యోగాలను? మేము చూపిస్తామండి. మాకు ఒక ఛాన్స్ ఇస్తే మేము చూపిస్తాం. అది ఎలా అన్నది మేము ఇప్పుడు చెప్పలేము. మీరు ఇప్పిస్తే మాకు ఒకసారి ఛాన్స్ ఇస్తే కనుక మా గలం అనేది మేము ప్రజల్లో మేము అసెంబ్లీలో వినిపిస్తాము. ప్రజల సపోర్ట్గానే మేము మాట్లాడతాము. ఎవరికి మేము తలదొగ్గము. ఎక్కడ అనకాడేది లేదు. ఇందులో మాత్రం నో కాంప్రమైజ్. మా వేలో మేమే వెళ్తాము. మా దారి మా రహదారి, దాంట్లో ఏమి డౌట్ లేదు, తగ్గేదే లేదు ఎక్కడ కూడా. మా జేడి లక్ష్మీనారాయణ గారు చాలా మంచి ఆలోచనలు ఉన్నారు. మా అధ్యక్షుల వారు తప్పకుండా ఆయన మంచి ఆలోచన తాపత్రయం ఏంటంటే ప్రత్యేక హోదా ముఖ్యమైనది. మా మేనిఫెస్టోలో ఏంటంటే ప్రత్యేక హోదా అనేది రాలేదు. అప్పుడు సోనియా గాంధీ గారు ఏదో ఆస్తి పనిచేసినట్టుగా, ప్రియాంక గాంధీకి రాహుల్ గాంధీ గారికి ఆస్తులు ఇచ్చేసినట్టుగా, ఆవిడేదో ఈ రాష్ట్రం ఆవిడ సొంతమైనట్టుగా, దేశం అంటే ప్రజలది కాదండి, 130 కోట్ల మంది ప్రజలది. ఆమోదం అసలు అడిగారా? ప్రజల ఏమైనా సేకరణ చేశారా? ఏమో ఇట్లా 2 రాష్ట్రాలుగా చేద్దాం అనుకున్నాం. మీ అభిప్రాయాలు ఏమైనా ప్రజలు తీసుకుందా? ప్రజల అభిప్రాయం లేకుండా ఎలా చేస్తారండి? ప్రజా అభిప్రాయంతో ఎన్నుకున్నటువంటి వారే కదా తీసారా? 2 ముక్కలు చేసేసిందండి. అసలు చేయాల్సిన ఒకసారి 2 ముక్కలుగా ఉంటేనే దాన్ని కలిపారు ఆంధ్రప్రదేశ్గా. కందుకూరు వీరేశం పంతులు గారు వాళ్ళు ఉన్నప్పుడు అంత చేశారు. మళ్ళీ ఈవిడకి ఏం రైట్ ఉంది? ఈవిడ ఎవరండి అసలు? ఈవిడెవరు? 2 ముక్కలు చేసింది అంటే రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే కదా రాష్ట్రాలు. కేసీఆర్ గారు ఆడిన డ్రామా, ఆయన సీఎం అవ్వాలని చెప్పి ఆయన కొడుకులు వాళ్ళు సంపాదించుకోవడం కోసం సీఎం గారు అక్కడ పెద్ద డ్రామా చేశారు. అదే అందరికీ ఇప్పుడు క్లియర్గా అర్థమైంది. 2 ముక్కలు అయ్యాక జరిగినాక ఏం చేయలేము ఇంకా. కానీ మరి అది జరిగినప్పుడు ఇక్కడ అంత ఐటీ అనగానే హైదరాబాద్లో ఉందండి. చంద్రబాబు గారు ఎక్కువ హైదరాబాద్నే డెవలప్ చేశారు. కానీ విజయవాడ కానీ, వైజాగ్ కానివ్వండి, కర్నూలు కానివ్వండి, కడప కానివ్వండి, కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ కొన్ని చేయలేదు. నెల్లూరు కానివ్వండి, అంత హైదరాబాద్. ఆయన ఒక్కటే అంటే హైదరాబాద్లో ఉన్నామంటే అసెంబ్లీ అంతా హైదరాబాదే అన్నట్టు. చాలా తప్పదు. అది మెయిన్ చంద్రబాబు గారు చేసిన పెద్ద బ్లండర్ మిస్టేక్ అని చెప్తాను నేను. 100% ఖండిస్తున్నా కూడా నేను ఓ మహిళగా. రాష్ట్రం అనగానే ఒకటే నీకు సిటీ ఉంది, వేరే సిటీ లేవు. ఇప్పుడు నష్టం ఎవరు జరిగింది? ఆంధ్రప్రదేశ్గా జరిగింది. అది ఎన్ని రకాలుగా కానీ ఆంధ్రప్రదేశ్లో మోసపోయారని చెప్తాను. ఎంత జాబులు లేక రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగింది. 100% జరిగింది. నో డౌట్. చిన్నపిల్లలు అడిగితే చెప్తారండి. ఇప్పుడు మొత్తం జాబ్స్ అన్ని ఇక్కడ ఉండిపోతే అక్కడ ఏం చేస్తున్నారు? ఆంధ్ర వాళ్ళు లేక పాపం వేరే ఊర్లో వెళ్ళిపోతున్నారు. పెద్ద ఎంబీఏ ఎంసీ చదివిన వాళ్ళు కూడా కూరగాయల బండ్లు అమ్ముకుంటున్నారు. నేను ఎంతమందిని చూశాను. అంత బాగా మాట్లాడుతున్నా. ఏం చదువుకున్నా బాబు అంటే ఎంబీఏ చేశాను, బీటెక్ చేశాను మేడం అంటున్నారు. అదే మనం కూరగాయలు అమ్ముతున్నాం ఏంటి బాబా? నేను షాక్ అయిపోతే ఏం చేయను మేడం, జాబుల్లో పిల్ల బిడ్డలు మళ్ళీ అమ్మ అందరూ ఉంటారు కదా, ఫ్యామిలీ ఏదో బతుకుతున్నాం మేడం అని కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకునే కూడా నేను చూశానండి నా కళ్ళారా. ఎంత మందిని చూశాను. ఎంత బాధ అండి అది. సోనియా గాంధీకి 2 ముక్కలు చేసినప్పుడు అప్పుడే కానీ ప్రత్యేక హోదా కావాలి, ఒక 10 సంవత్సరాలు లేదా 15 సంవత్సరాలు ఇస్తాము అని చెప్పి ఒక బాండ్ పేపర్ కానీ ఏమైనా రాసి ఏమైనా ఒక హామీ కానీ గట్టిగా ఇవ్వగలిగిందా? ముక్కలు చేసి అధికారం నీకు ఎవరు ఇచ్చారు? ఏడ్చినప్పుడు మరి ప్రత్యేక హోదా కూడా ఇవ్వాలి కదా. ఆ సోయి లేదా? ఆ తెలివి లేదా? కాంగ్రెస్ పార్టీకి పెద్ద అధినేత అని చెప్పుకుంటున్నారు కదా ప్రెసిడెంట్. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రము ఒకరు తీసుకున్న నిర్ణయం కాదు. రాష్ట్రాల విభజన అనేది అది అందరూ ఊకుమ్మడిగా కూర్చొని కేంద్ర ప్రభుత్వ ఆమోదం పార్టీ వాళ్ళు అని కాదండి. ఇప్పుడు అన్ని పార్టీల వారు, ఎన్ని పార్టీలు, ప్రాంతీయ పార్టీ, జాతీయ పార్టీలు, అన్ని పార్టీల వారు అసెంబ్లీలో అటు పార్లమెంటులో ఆమోదం చేసిన తర్వాతనే రాష్ట్ర విభజన అనేది రాష్ట్ర విభజన జరిగింది. ఒక్క రోజుతో జరిగింది కాదు కదా. అది కొన్ని పోరాటాలు చేసి కొంతమంది చనిపోయి ఉధృతమైపోయి రాష్ట్ర విభజన కావాలని ఆకాంక్షించిన తరువాత అది చేసినారు. చేసేటప్పుడు పంచే విధానం, ఇచ్చే విధానం నాయకుల పరంగా ఉన్నటువంటి అగ్రిమెంట్స్ ను బట్టి, స్థలాలను బట్టి, డిమాండ్ ని బట్టి, బడ్జెట్ ను బట్టి విభజించారు. సో అది జరిగిపోయింది. ఆ విభజనలో ఎవరికి ఎంత లాభం వచ్చింది, ఎవరికి ఎంత నష్టం వచ్చింది అన్నది వాళ్ళు సమానంగా చేసి కొన్ని రోజులు రాజధానిగా కొనసాగించుకోవచ్చు అని అన్నారు. అంతే తెలివిగా ఉన్నటువంటి ఆంధ్ర అన్యాయం జరిగింది అంటున్నారు కదా. మరి ఈ 10 సంవత్సరాలలో వీళ్ళు చేసుకున్నటువంటి అభివృద్ధిని అక్కడ ఎందుకు చేసుకోలేకపోయారు? చేయలేదు కదండి. అమరావతిని చేస్తాను కొన్ని 1000 ఎకరాలు కావాలన్నారు చంద్రబాబు గారు. సింగపూర్ లాగా చేస్తాను. ఎందుకని? మన భారతదేశంలో ఉన్న మన స్థితిగతులు, మన ఉండే నేల ఎంత, ఏంటి, ఇక్కడ ఎంత బడ్జెట్ ఉంది, మనకి ఎంత వస్తుందో అని చూసుకోకుండా సింగపూర్ లాగా కడతాను, న్యూయార్క్ లాగా కడతాను, ఇవన్నీ ఆలోచనలు, పిచ్చి ఆలోచనలు. చంద్రబాబు గారు చాలా ఏం మాట్లాడతారో నాకైతే అర్థం కాదు. ఎందుకంటే
మనకి ఎంత ఉంది? ఇప్పుడు రైతుల దగ్గర కొన్ని వేల ఎకరాలు తీసేసుకున్నారు. ఇప్పుడు రైతులు గోల్ పెట్టేస్తున్నారు. ఈయన ఏమంటారు, జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్లో ఉన్నప్పుడు సరే మేము కూడా అంగీకరిస్తామని చెప్పారు అసెంబ్లీలో. ఇప్పుడు ఏమంటారు, ఈయన సీఎం అయ్యాక ఈయన అపోజిషన్ అయిపోయారు చంద్రబాబు గారు. మేము ఒప్పుకోం, ఇక్కడ పెట్టను, 3 రాజధానులు పెడతాను, కర్నూలు, వైజాగ్, అమరావతి అని అంటున్నారు. ఇట్లా గొడవలతో తప్ప ప్రజలకి నిజంగా కట్టాలనుకుంటే అమరావతిలో ఎందుకు కట్టరండి? ఎందుకు కట్టలేదు 5 సంవత్సరాలు? ఆయన ఎందుకు కట్టలేదు, ఈయన ఎందుకు కట్టలేదు? చెప్పండి మీరు. ఇలా గొడవలు పెట్టేసుకొని అంటే ఆ కక్ష ఈయన తీర్చుకోవడం, ఈయన కక్ష ఆయన తీర్చుకోవడం తప్ప అక్కడ జరిగింది ఏమీ లేదండి. పార్టీల విభేదాలతో ప్రజలు నష్టపోతున్నారు. 100% అందులో ఏమి ఒరిగింది లేదండి. వైసీపీతో ఒరిగింది లేదు, టీడీపీ వాళ్ళతో ఒరిగింది లేదు. అందుకనే మేము ప్రజల కోసమని తప్పదు అన్నట్టుగా ఇక ఆలోచించి 2 నెలలు సార్ పర్వాలేదని మా అధ్యక్షులు వారు ఆలోచించి పార్టీ పెట్టడం జరిగింది. మేము తప్పకుండా అయితే ప్రజల పక్షాన 100% ఉంటుంటామండి. ఎప్పటికీ మేము ప్రజల పక్షాన్ని మేము వాదిస్తాం. ప్రజలకి మంచి జరగాలి, రాష్ట్రంలో అందరూ బాగుండాలి, రాష్ట్రం కూడా ముందుకు వెళ్ళాలి, అన్ని రాష్ట్రాలతో పాటు సమానంగానే మేము పోరాటం అయితే చేస్తామండి. ఓకే, ప్రత్యేక హోదా సాధించుకోవడమే మీ పార్టీ యొక్క లక్ష్యం అంతే. మరి దానికోసం ఏమైనా కార్యాచరణ రూపొందించారా? అంటే ప్రజెంట్ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి, మేమైతే బ్యాడ్జీ పెట్టుకొని మేము ప్రత్యేక హోదా గురించి కూడా మేము నినాదం చేస్తున్నాము, అంతా మాట్లాడుతున్నాము. ఈ ఎలక్షన్స్ అయిపోయాక మొత్తం ఫోకస్ అంతా దాని మీద ఉంటుంది. మా అధ్యక్షులు మన ఢిల్లీ వెళ్ళి కూడా మాట్లాడారు, ధర్నా చేశారు. ఇక్కడ కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతున్నాయి. ఏపీ అండ్ తెలంగాణలో కూడా అందరూ చలసాని శ్రీనివాస్ గారు అందరూ కూడా కలుస్తున్నారు. సిపిఐ వాళ్ళకి కలుస్తున్నారు, రామకృష్ణ గారు వాళ్ళందరూ కూడా ముందు కూడా ఇంకా బాగానే చేస్తామండి. ఓకే, అంటే గెలిచినా ఓడినా ప్రజల పక్షాన మాత్రం మీరు ఉంటారు? 100% అండి. ప్రజల పుట్టిన పార్టీ, ప్రజల మేనిఫెస్టో అది. అలాంటప్పుడు మేము ప్రజలను వదిలేసి మేము ఎక్కడికి వెళ్తామండి? ప్రజలే మేమే ప్రజలు అంతే. ఓకే, అన్ని పార్టీలలో ఉన్నటువంటి నాయకులే ఇలాగే ఎక్కడైనా కానీ సేమ్ నాయకులు ఉంటారు. ముందు సిద్ధాంతాలు చెప్తారు, తర్వాత అధికారం వచ్చాక మారిపోతారు. అలాగే జై భారత్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా మారుతారా? లేదండి. జేడి లక్ష్మీనారాయణ గారికి అలాంటి అలవాటు కానీ, అలాంటి బుద్ధి కానీ, అలాంటి ఆలోచన కానీ లేదండి ఆయనకి. లేదు. ఎందుకని అంత గట్టిగా చెప్పగలుగుతున్నాను ఒక మహిళగా నేను. ఆయన పోలీస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు అన్ని మంచి కార్యక్రమాలు చేశారు. ఆఫీసర్గా చేశారు. ఆఫీసర్గా కాకుండా ఒక పౌరుడిగా ఆయన మహారాష్ట్రలో చాలా మంచి పనులు చేశారు. ఆయనే కనుక మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా తెలుస్తుంది, నేను చెప్పక్కర్లేదు. అలాంటి వ్యక్తి పార్టీ పెట్టాక, అధికారం వచ్చాక మారిపోతారు, ప్రజల్ని వదిలేస్తారు గాలికి అనేది మాత్రం లేదండి. తప్పకుండా మేము ప్రజల పక్షానే ఉంటాము. ఎలాంటి వారికి పార్టీలో ఛాన్స్ ఇస్తున్నారు? ఎలాంటి వారు అనేది ఏం లేదండి. అది అసలు ఆ క్వశ్చన్ అయితే నాకు నచ్చలేదు మీరు అడిగింది నీరజ గారు. ఎలాంటి వారంటే ఎవరైనా ప్రజలకి చెయ్యాలి అని తపన, దృక్పథం ఉండి మేము ప్రజలకి చేస్తాము, సిన్సియర్గా ఉంటాము అనే వాళ్ళకి ఎవరికైనా పార్టీ టికెట్ ఇవ్వడానికి మా పార్టీ రెడీగానే ఉంది. నిజాయితీగా వచ్చాక ప్రజలకు దగ్గరగా ఉండి అర్ధరాత్రి వచ్చినా ఎప్పుడు వచ్చినా సరే మేడం సార్ ఎమ్మెల్యే దగ్గరికి వస్తే వాళ్ళకి మనం సహాయపడాలి, ఎప్పటికీ అందుబాటులో ఉండాలి. ప్రజల సమస్యలు రోజు తిరుగుతూనే ఉండాలి. మన నియోజకవర్గంలో ఏదైనా సరే పోస్ట్ వచ్చిందని చెప్పి మనం ఒక ఎమ్మెల్యేగా గెలిచాము, మన ఇంట్లో కూర్చున్నాము, ప్రజలకు అందుబాటులో లేకుండా ఎంజాయ్ చేద్దాము, ఇవన్నీ లేదండి. ఎప్పటికీ 24/7 మేము ప్రజలకు అందుబాటులో ఉండాలి అంతే. ఓకే, ఎలాంటి వారికి ఛాన్స్ ఇస్తున్నారు అనేది నచ్చలేదని మీరు అన్నారు. దాని ఉద్దేశం ఏంటంటే రాజకీయ అనుభవం ఉన్నవారికా, విద్యార్థులకా, లేకపోతే సేవాభావం ఉన్నవారికా, లేకపోతే ప్రజలకు ఏదో మంచి చేయాలన్న ఉద్దేశం ఉన్నవారికా? ఈ అంశాలలో ఎలాంటి వారిని మీరు ఎన్నుకుంటున్నారన్న ఉద్దేశంతో నేను ఆ క్వశ్చన్ అడిగాను. ఎక్స్పీరియన్స్ అనేది ఇందులో ఏం లేదని రాజకీయాల్లో. నేను చెప్పాక చంద్రబాబు గారు ఎక్స్పీరియన్స్ అన్నారు, డోలీ ఉంది, మరి ఇంతవరకు ఏం చేయలే. చెప్పమన్న ఆన్సర్ చంద్రబాబు గారు డిబేట్ పెట్టండి, నేను రెడీ ఎనీ టైం ఎక్కడైనా సరే. నేను మా పార్టీ తరఫున నేను మాట్లాడతా. ఓకే, ఈ ఎక్స్పీరియన్స్ నేను నమ్మనండి. ఇలాంటి నమ్మను. ఒకటి మనసు ఉండాలి, ఫస్ట్ చెయ్యాలని తపన ఉండాలి, దృక్పథం ఉండాలి, మంచి ఆలోచన ఉండాలి, ప్రజలకు దగ్గరగా అందుబాటులో ఉండాలి. ఈ 5 లక్షణాలు ఉండి ఎవరైతే చేస్తామనే వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే, యువత ముఖ్యంగా, పెద్దవాళ్ళు ఎలాగ అయిపోతే తిరగలేరు. కొంచెం అంటే వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవాలి, నేను కాదనట్లేదు పెద్దవాళ్ళని చెప్పి నేను మరీ పక్కన పడేను. అలా ఎక్కువ యువతకి ఇస్తే ఉడుకు రక్తం అంటారు, మీకు తెలిసే ఉంటుంది. ఆ ఉడుకు రక్తం బాగా తొందరగా వాళ్ళ భగత్తి చేయాలన్నా, ధర్నాలు చేయాలన్నా, ఏమైనా చేయాలన్నా, పోరాటాలు చేయాలి, అన్నింటికీ రెడీగా ఉంటారు వాళ్ళు. మంచి డెసిషన్స్ కూడా తీసుకుంటున్నారు. ఈ మధ్యలో తక్కువ లేరు, బాగా చదువుతున్నారు. ఆడపిల్లలని మగపిల్లలంటే యువత కూడా బాగా అన్నింటిలో రాణిస్తున్నారు కూడా, చాలా సంతోషం. అలా అంటే యువతకి ఇస్తే ఇంకా మా పార్టీ బాగా ముందుకెళ్తుంది నా అభిప్రాయం అండి. ఓకే, అంటే యూత్ కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు. యువత రాజకీయ మార్పు జరుగుతుంది. యువత కూడా చాలా వచ్చి డైలీ కలుస్తున్నారు జేడీ సార్ని, మా అధ్యక్షుల వారిని మాట్లాడుతున్నారు, మంచి సలహాలు సూచనలు తీసుకుంటున్నారు, ఆయన ఇస్తున్నారు, వాళ్ళు ఇస్తున్నారు, అంతా చాలా సంతోషంగా ఉంది మాకు. ఓకే, అందరూ కలిసి ఒక నిర్ణయం ప్రకారం ముందుకు సాగుతూ ఉన్నారు. 100%. ఓకే, కమిటీస్ వేసేసారా మేడం? చాలా వరకు వేసేసారండి. కోఆర్డినేటర్స్ జిల్లా వైజ్గా అన్నిట్లో వేసారు. ఇంకా కొన్ని అనుకుంటా చాలా వరకు వేసేస్తున్నారు. నెక్స్ట్ ఎన్ని స్థానాల్లో నుండి పోటీ చేసే అవకాశం? అంటే మా అధ్యక్షులు వారు చెప్పారండి, 175 స్థానాలు మేము పోటీ చేస్తాము అని, సింగిల్ గానే వెళ్తామని చెప్పారు. ఎవరితో పొత్తు కూడా పెట్టుకోమని చెప్పారు. ఇది ఇంతవరకు ఈ రోజు వరకు అయితే అదే మేము ఫాలో అవుతున్నామండి. ఇక ముందు మేము చెప్పలేము, ఎందుకంటే 40 days ఉంది. ఏం జరుగుతుంది
ఉందో మనం ఎవరి చేతిలో రాజకీయాలు అంటే అంతే కదండి. రాత్రి జరుగుతుంటాయి పొత్తులేంటి ఏదైనా అది మేము చెప్పలేము. ప్రజెంట్ అయితే మేము ఎవరితో పొత్తు పెట్టుకోవట్లేదు. 175 స్థానాలు మేము పోటీ చేస్తాం. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీల వల్ల ప్రజలకు న్యాయం జరగట్లేదు, వాళ్ళు నిజంగా ప్రజలకు అభివృద్ధి చేయడంలో విఫలం అవుతున్నారనే ఒక కొత్త పార్టీ ద్వారా మీరు ముందుకు వచ్చారు. సో మేబీ ఒంటరిగానే వెళ్ళే అవకాశం ఉందంటారు. అవునండి. ఓకే. సో మరి ఈనాటి మన ముఖాముఖి కార్యక్రమం ద్వారా మరి ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి మీరు ఏం చెప్పదలిచారు? అందరికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నేను నమస్కరించి ఒకటే అడుగుతున్నానండి. నిజాయితీ పరులు, నిస్వార్థ పరులు శ్రీ జేడి లక్ష్మీనారాయణ గారిని తప్పకుండా జై భారత్ నేషనల్ పార్టీకి ప్రతి ఒక్కరు 18 సంవత్సరాలు దాటిన యువత, మహిళలు, పురుషులు, పెద్దవారు అందరూ కూడా దయచేసి ఒక ఛాన్స్ ఇవ్వండి. మీరు టీడీపీకి ఇచ్చారు, వైసీపీకి ఇచ్చారు, వారి పరిపాలన ఎలా ఉంటుంది, ఎంత అప్పులు చేశారు, ఎంత ముంచేశారు, ఎన్ని జాబులు ఇచ్చారు, ఎంతమంది రైతులు చనిపోయారు, ఎంతమంది పిల్లలు చనిపోయారు, ఎన్ని అత్యాచారాలు జరిగినాయి, అందరికీ అన్నీ తెలుసు. కాబట్టి మన పార్టీకి తప్పకుండా అమూల్యమైన మీ ఓటు వేసి అఖండమైన విజయంతో మీరు గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను. నమస్కారం. జై హింద్, జై భారత్. ఓకే. ఈరోజు మన ముఖాముఖి కార్యక్రమంలో మరి జై భారత్ నేషనల్ పార్టీ స్పోక్ పర్సన్ అయినటువంటి గీతా నాయుడు గారు చెప్పినటువంటి అంశాలను విన్నాం కదండి. ఉన్నటువంటి పార్టీలు స్వలాభం కోసమే చూసుకుంటున్నాయి, ప్రజల అభివృద్ధిని గాలికి వదిలేశాయి. కాబట్టి ప్రజలను అభివృద్ధి చేయాలి, ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడపాలనే ఆకాంక్షతో మీ ముందుకు వస్తున్నామని మరి వారిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రజల నిర్ణయం ఏ విధంగా ఉందో మరి వేచి చూడాల్సిందే. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.